జస్ట్ 20 days మాత్రమే వెనక్కొచ్చాం. నా జీవితం ఈ 20 daysలోనే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఏంటి మళ్ళీ నేను అర్జున్ కొట్టడానికి కళ్ళలోకి వచ్చాడా? లేచి స్నానం చేసిరా. ఇప్పుడు మీకు చెప్తున్నది నా లైఫ్ డైరీలో ఒక చాప్టర్. మన నుంచి దూరమైంది మనల్ని గతంలా వెంటాడుతూ ఉంటుంది. అర్జున్ ఒక ఎమోషన్. వాడు నా వల్ల ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళిపోయి 15 సంవత్సరాలైనా వాడు నన్ను కొట్టడానికి మాత్రమే కల్లోకి వస్తుంటాడు. ఇంకా అమ్మ కొన్ని కండిషన్స్ మధ్య ప్రాణంగా ప్రేమించింది. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చి ఆనందంగా టైం స్పెండ్ చేయమనేది. మా అమ్మ వల్ల నేను బయట ప్రపంచానికి దూరంగా పెరగాల్సి వచ్చింది. చిన్నప్పుడు అదవ్వాలి ఇదవ్వాలని చాలా గోల్స్ పెట్టుకునేవాడిని. కానీ మా నాన్నకు ఒక కోరిక ఉండిపోయింది. దాని ముందు ఇవన్నీ చాలా చిన్నవైపోయాయి. మా నాన్న నన్ను ఏదో ఒక డిపార్ట్మెంట్లో పోలీసుగా చూడాలనుకున్నాడు. చూడకుండానే 3 months బ్యాక్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన కోరిక ఆయన వల్లే తీరింది. ఆదిత్య, మామయ్య ఇదిగో రాని జాయినింగ్ లెటర్. పెట్రోలింగ్ కానిస్టేబుల్. ఇది మీ నాన్న కోరిక. రేపటి నుంచి డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ మామయ్య. ఏమా బాగున్నావా? బాగున్నానన్నయ్య. ఆదిత్య, ఇప్పుడు మీ నాన్న కోరిక కన్నా ఉన్న మీ అమ్మ చాలా ఇంపార్టెంట్. తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే మామయ్య. నా ఫస్ట్ వర్కింగ్ డే నైట్ షిఫ్ట్తో స్టార్ట్ అయింది. ఈ ఒక్క నైట్ నాకు 3 పరిచయం చేసింది. ఆదిత్య పతాంజీ ఆన్ డ్యూటీ సార్. ఓవర్. ఏంటో భయ, ఎవ్వడి పాటికాడి ఇళ్లలో ప్రశాంతంగా డ్యూటీ చేసుకుంటా ఉంటే వాళ్ళ ప్రశాంతత కోసం మనం డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఈ నైట్ డ్యూటీ ఎవడు కనిపెట్టాడో గానీ ఆడికి సుఖరాత్రి వాల్యూ తెలియదు భయ్యా. పోలీస్ జాబ్ అంటేనే అందరినీ సెక్యూర్గా చూసుకోవడం. దాని గురించి గర్వపడాలే గానీ బాధపడకూడదు పతాంజీ. తప్పు నీది కాదులే, నీ బ్లడ్ అలాంటిది. హలో, ఏ ఏరియా? కూకటపల్లి. కత్తి లాంటి 3 బొమ్మలు వచ్చాయి, వస్తావా? ఫోన్ పెట్టి. సార్ అవునా సార్, రమ్మంటారా సార్? ఓకే సార్, నేను వెళ్ళి చెక్ చేసుకుంటాను సార్. బాయ్ సార్. ఇక్కడే పక్కకు దగ్గరలో నర్తనశాల అని పెద్ద ప్యాలెస్ ఉంది భయ్యా. అందులో అందమైన 3 కాస్ట్లీ పెయింటింగ్స్ వచ్చాయట. వాటితో పాటు డ్రగ్స్ కూడా ఉన్నాయని ఇన్ఫర్మేషన్. నన్ను ఎస్ఐ గారు వెళ్ళి చెక్ చేసుకుని రమ్మన్నారు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఓకేనా? నేను వస్తాను భయ్యా. భయ్యా ఫోన్ వచ్చింది నాకు ఒక్కడికే భయ్యా. అయినా నువ్వు నాతో పాటు వస్తే ఇక్కడ డ్యూటీ ఎవరు చేస్తారు? 5 minutes లో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నీకేదైనా ప్రాబ్లం అనిపించింది అనుకో, రింగ్ కొట్టు, నన్ను పట్టు. ఓకే ఓకే ఓకే. బాయ్ బాయ్.